గౌరవనీయులు పెద్దలు ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశానికి వనపర్తిలో చక్కటి ఏర్పాట్లు చేయడమే కాకుండా మీ అందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానించి సభాధ్యక్షులుగా వ్యవహారం చేస్తున్న గౌరవ పెద్దలు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు ఈ జిల్లాలో మొట్టమొదటి నుంచి కేసీఆర్ గారు పార్టీ స్థాపించిన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న గౌరవనీయులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి గౌరవ పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు ఆనాడు ఉద్యోగ సంఘాల నాయకుడిగా తనదైన కీలక పాత్ర ఉద్యమంలో పోషించడమే కాకుండా తర్వాత పాలమూరు కేంద్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ పాలమూరులో అనేక అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మరి ఈ దఫా మంత్రివర్గంలో మొన్ననే పదవి బాధ్యతలు చేపట్టిన గౌరవనీయులు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు సమయాభావం వల్ల వారు ప్రసంగించలేకపోయినారు, మన్నించాలని చెప్పి కూడా వారిని కూడా కోరుతూ గౌరవ పార్టీ ప్రధాన కార్యదర్శి ఈ నియోజకవర్గానికి బాధ్యులుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రివర్యులు రాములు గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న గౌరవ పెద్దలు డాక్టర్ మందా జగన్నాథ్ గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ గారు, గౌరవ శాసనసభ్యులు పెద్దలు మరి జనార్దన్ రెడ్డి గారు. మీ శాసనసభ్యుడి పేరు చెప్పినప్పుడు మీరు ఎంతమంది ఎక్కువ సపోర్ట్లు కొడితే అంతమంది ఎక్కువ మంది వచ్చినారు అనుకోవాల్సి వస్తుంది. నేను గౌరవనీయులు మరి జనార్దన్ రెడ్డి గారు బాగానే వచ్చిండ్రు మేము నాగర్ కర్నూలు నుంచి. గౌరవనీయులు యువ నాయకులు సోదరులు అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు గారు. మీరు చీటింగ్ చేయొద్దా, కొట్టినోళ్ళే మల్లమల్ల కొడుతున్నారు, నేను చూస్తున్నా, డబల్ చీటింగ్ చేస్తున్నారు మీరు. గౌరవనీయులు కల్వకుర్తి శాసనసభ్యులు పెద్దలు అన్నా జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, గౌరవనీయులు అలంపూర్ శాసనసభ్యులు డాక్టర్ అబ్రహాం గారు, దేవరఖద్ర శాసన ఆలా వెంకటేశ్వర రెడ్డి గారు. మీ వాళ్ళు వెనుకోడిపోయినారు ఇంకనా? అచ్చా ఆ పార్లమెంట్ మర్చిపోతే అయినా కూడా ఫ్యాన్స్ ఉన్నారు, పర్వాలేదు. గౌరవనీయులు పెద్దలు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో తన మంత్రి పదవిని వదిలేసి తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో మరి 7 స్థానాల్లో మనం 6 గెలుచుకున్నామంటే దానిలో కూడా కీలకమైన పాత్ర పోషించిన పెద్దలు మాజీ మంత్రివర్యులు అన్న జూపల్లి కృష్ణారావు గారు, అదే రకంగా వేదిక పైన ఆసీనులైన గౌరవ శాసన మండలి సభ్యులు ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు కర్నే ప్రభాకర్ గారు, గౌరవనీయులు నారాయణ రెడ్డి గారు, మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు సౌమ్యులు, అందరికి కూడా ఆప్తులు అజాత శత్రువు దామోదర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సోదరి శ్రీమతి తుల ఉమ గారు, వేదిక పైన ఆసీనులైన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు శివకుమార్ గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, తిమ్మప్ప గారు, ఇంకా వేదిక పైన ఆసీనులైన మాజీ శాసనసభ్యులు గట్టు భీముడు గారు, వేదిక పైన ఉన్న మహామహులందరికీ పేరు పేరున పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారికి ఇంకా పేరు పేరున మన శాసన మండలి సభ్యులు నారాయణ రెడ్డి గారు. నువ్వు చిన్నగున్నావు, దూరం ఉన్నావు, కనబడతలేవు బాస్, నేనేం చేయాలి? నారాయణ రెడ్డి గారికి చెప్పిన రెండోసారి ప్రత్యేకంగా చెప్పిన నారాయణ రెడ్డి నీకోసం. అదే రకంగా మాజీ ఎమ్మెల్యే ఇందిరా గారికి, ఇంకా వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకు, బాగా ఎండగా ఉన్నా చాలా ఓపికగా 7 నియోజకవర్గాల నుండి కూడా విచ్చేసి చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ మీ ఉద్యమ స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కారం చేసుకుంటా ఉన్నాను. మిత్రులారా, మీరు ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు చెప్పింది, గౌరవ మంత్రి గారు చెప్పిన మాట కూడా మీరు విన్నారు. మరి జనార్దన్ రెడ్డి గారు, బండారి భాస్కర్ గారు అయితే 2 అడుగులు ముందుకేసి మరి మేమేమీ తక్కువ తినలేదు, 16 పార్లమెంట్ స్థానాల్లో అందరికంటే మేమే ముందుంటామన్న దూరంలో వారు కూడా తొడగొట్టి మరీ సవాల్ చేసినారు. ముఖ్యంగా మీ మరి జనార్దన్ రెడ్డి గారు అయితే నిన్న మీరేదో
కరీంనగర్ అన్నారు, మెదక్ అన్నారు. ఈ రెండింటికంటే ఒక ఓటు మేమే ఎక్కువ తీసుకుని చూపెడతామనే మాట కూడా వారు చెప్పడం జరిగింది. చాలా చాలా సంతోషం. ఒకవేళ అదే కానీ నిజమైతే తప్పకుండా అందరికంటే ఎక్కువ ఆనందించే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకు ఈ మాట అంటా ఉన్నా అంటే ఏ కారణంతోనో కానీ మనకి గడిచిన 3 పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూలు నియోజకవర్గంలో మన జెండా ఎగరలేదు. 2004లో ఆనాడు అప్పుడు అభ్యర్థి గారి తప్పిదం వల్ల ఆనాడు మనకు పార్టీ గుర్తు రాలేదు, కారు గుర్తు రాలేదు, టెంకాయ గుర్తు మీద పోటీ చేయడం జరిగింది. 2009లో కూడా ఆనాడు ఆ పొత్తు కలిసి రాక పొత్తు వికటించి ఆనాడు కూడా మనకు విజయం దక్కలేదు. 2014లో నిజానికి మనం గెలిచినాం, సాంకేతికంగా ఓడిపోయినాం కానీ నిజానికి గెలిచినాం. ఓటమి పాలైంది 16,000తో. కానీ ఆ ఆటో గుర్తొచ్చి 50-60,000 ఓట్లు వేసుకొని పోయిన మాట కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి 3 సార్లు మనకు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో విజయ అవకాశం దక్కలేదు. కానీ ఈసారి పూర్తి స్థాయిలో మీ అందరి మాటలు విన్న తర్వాత, మీ ఉత్సాహాన్ని చూసిన తర్వాత చాలా ఆత్మవిశ్వాసంతో కేసీఆర్ గారికి తప్పకుండా నాగర్ కర్నూలు పార్లమెంటు మీద గులాబీ జెండా ఎగరవేసి కానుకగా మీరిస్తారనే విశ్వాసం నాకు కూడా కుదిరిందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే 1-2 కాదు, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలోనే అత్యధికంగా ఒకే ఒక్క పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 3 జిల్లాలు ఏర్పాటు చేసుకున్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం నాగర్ కర్నూలు నియోజకవర్గం అనే మాటను నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. నాగర్ కర్నూలు జిల్లా అయ్యింది, వనపర్తి జిల్లా అయ్యింది. అదే రకంగా నడిగడ్డ ప్రజల ఆకాంక్ష మేరకు గద్వాలు అలంపూర్ను కలుపుకొని జోగులాంబ గద్వాల జిల్లాను కూడా ఏర్పాటు చేసిన ఘనత మన నాయకుడు కేసీఆర్ గారికి దక్కిందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1-2 కాదు, సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ గడిచిన 5 సంవత్సరాలుగా 2014 జూన్ నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే 1-2 కాదు, అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు. భారతదేశం మొత్తానికే కేసీఆర్ గారి ఆలోచన ఈరోజు దేశానికే ఆచరణగా మారింది అంటే అది అతిశయోక్తి కాదు అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే కేసీఆర్ గారి మదిలో ఇదివరకు వక్తలు చెప్పినట్టు 15 మంది ప్రధానమంత్రులు పనిచేసినా, 10ల సంఖ్యలో ముఖ్యమంత్రులు పనిచేసినా అందరూ రైతు గురించి పెద్ద పెద్ద మాటలు చెప్పిన వాళ్లే తప్ప, పచ్చడి తలపాగా చుట్టిన వాళ్లే తప్ప ఆచరణలో మాత్రం గొప్ప పనులంటూ ఏమీ జరగలేదు. కానీ కేసీఆర్ గారు మన నాయకుడు తాను స్వయంగా రైతు కావడం, ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలోనే జన్మించడం, చిన్నప్పటి నుంచి తెలంగాణ రైతుల కష్టాలను కల్లారా చూసిన వ్యక్తిగా రైతులు కోరుకునే ముఖ్యమైన కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడమే కాకుండా విప్లవాత్మకమైన కార్యక్రమాలు, 2వ హరిత విప్లవానికి తెలంగాణలోనే నాంది పడే విధంగా రైతు బంధు లాంటి కార్యక్రమాన్ని తెచ్చిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు మన నాయకుడి ఆలోచన, మనను రోజు విమర్శించే ప్రత్యర్థి పార్టీలు, మన గురించి అవాకులు చెవాకులు పేలే ప్రతిపక్ష నాయకులు, వాళ్లకు కూడా అనివార్యంగా మన నాయకుడి ఆలోచనను అమలు చేయక తప్పని పరిస్థితి వచ్చిందనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు పాలమూరు జిల్లాను దత్తత తీసుకున్నాననే మాట ఆనాడు ముఖ్యమంత్రిగా చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆనాడు వ్యవసాయం దండుగా అన్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారే అయి ఉంటారు. అట్లాంటి చంద్రబాబు నాయుడు కూడా తెల్లారి లేస్తే టెలికాన్ఫరెన్స్ పెట్టి కేసీఆర్ గారి మీద, మన పార్టీ మీద టన్నుల కొద్దీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో దుమ్మెత్తిపోస్తున్న చంద్రబాబు నాయుడు కూడా దిక్కులేక విధి లేక అనివార్యంగా మన రైతు బంధును కాపీగొట్టి పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని ఆంధ్ర రైతులకు అంతో ఇంతో మేలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే అది కేసీఆర్ సెలవ కాదా? ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన 4.5 ఏళ్ల పాటు చేసిందేమీ లేదు, దేశానికి రైతులకు చేసిందేమీ లేదు ముఖ్యంగా. కానీ చివరిలో మన పథకం యొక్క విజయవంతం కావడాన్ని గమనించి, మన పథకం అద్భుతంగా ఆదరణ పొందడాన్ని గమనించిన తర్వాత ఈరోజు పథకం పేరు మార్చి, రైతు బంధు పేరు మార్చి ఆయన పేరు తొలగించుకొని పిఎం కిసాన్ అనే పేరుతో ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలకు అంతో ఇంతో సహాయం చేసే
ప్రయత్నం చేస్తా ఉన్నాడంటే కేసీఆర్ గారి ఆలోచన దేశానికి ఆచరణ అయ్యిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. 1, 2 కాదు, ఆదర్శవంతమైన సంక్షేమ కార్యక్రమాలు, అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు, పేదలకు అపారంగా న్యాయం చేసే కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున మనం చేసుకుంటా ఉన్నాం.